మనం ఎప్పుడైనా సరేనండి పచ్చట్లో ఆయిల్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అదొకటను తడి చేతులు తడి స్పూన్ మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే అది కొంచెం పచ్చళ్ళకి ఈ పచ్చడే కాదు ఏ పచ్చడికైనా తడి తగిలితే బూజు పట్టి పాడైపోతుంది అనమాట. ఇది బయట ఉన్నా పాడవద్దు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. మనం ఒక పసిపాపలాగా పచ్చళ్ళు చూసుకుంటే అన్ని రోజులు పాడవకుండా ఉంటాయి. సరేనా? సోది ఏంటి అనుకుంటున్నారు? ఇది సోది కాదండి. మన అమ్మమ్మల కాలం నుంచి కూడా మనకు తెలిసిన విషయమే కదా ఇది. అందుకే అందరికీ తెలుసు, కానీ ఒక్కసారి మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. ఏం అనుకోబాకండి, సరేనా? సరేలేండి, వీడియోకి వెళ్ళిపోదాం ఇక. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు పండు మిరపకాయ టమాటా నిల్వర పచ్చడి చూపించబోతున్నానండి. వాటికి కావాల్సినవి ఏంటంటే మనకి కేజీ పండు మిరపకాయలండి. ఈ కేజీ పండు మిరపకాయలకి కేజీ టమాటాలు వేసుకోవాలి. ముందుగా మనము ఈ పండు మిరపకాయలు ఉన్నాయి కదండి, ఇవి తొడవలు తీయకోకుండా ఇలాగే కడిగి శుభ్రంగా తూడ్చుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. ఏ మాత్రం తడి మాత్రం ఉండకూడదు. మనం ఈ నలిగిపోయిన మిరపకాయలు ఉంటాయి కదా, మెత్తబడిపోయినవి, ఇలాంటివి ఉంటే ఏమన్నా తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నలిగిపోయిన ఉన్నట్లయితే మన పచ్చడి నిల్వ ఉండదన్నమాట, చాలా త్వరగా పాడైపోతుంది. అందుకని ఇవి కడిగేటప్పుడు కూడా ఇవి మిరపకాయకు ఉండే తొడలు కూడా తీయకూడదు అనమాట. ఇలాగే కడగాలి. అలాగే టమాటాలు కూడాను శుభ్రంగా కడిగి తూడ్చుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి, తడి లేకోకుండా. సరేనా? ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగేసుకుందామండి. మిరపకాయలు శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా తూడ్చుకొని ఆరబెట్టుకుంటాను ఫ్యాన్ గాలికి. ఇప్పుడు ఈ కేజీ టమాటాలను కూడా శుభ్రంగా కడిగి తుడిచి గాలికి ఆరబెట్టుకుంటున్నాను. టమాటాలు ఇలాగా ఉండాలండి, రంగు రావాలి. ఇలాగా చూసుకోండి మీరు. పండు మిరపకాయలు చక్కగా ఆరిపోయాయండి, ఎలాంటి తడి లేకోకుండా. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ తొడిమలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసుకుందాము. ఇవి చక్కగా తొడియాలు తీసుకున్నాను కదా, ఇప్పుడు చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలంట. చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. వీటిని ఇలాగే వేయకూడదు, మనం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటూ త్వరగా మెదుగుతుంటే బాగుంటుంది అనమాట. ఇవి చిన్నగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం పండు మిరపకాయలని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మన పండు మిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, వీటిని కొంచెం పక్క పెట్టేసుకుందాము. ఈ టమాటాలు ఉన్నాయి కదా, ఇవి కూడా చక్కగా ఆరిపోయినాయని తడి లేకుండా మళ్ళీ రెండోసారి కూడా తూడ్చుకున్నాను. మీరు కూడా అలాగా చేసుకోండి. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుందాము, చిన్న ముక్కలుగా. ఈ ముంచుకలు ఉంటాయి కదా, ఇవి తీసేసుకోవాలన్నమాట. ఇవి ఉంచకూడదు, ఇవి కట్ చేసినప్పుడు అవే వచ్చేస్తాయి. ఇలాగా కట్ చేసుకోవాలండి. అవి పైన అవి ఉంటాయి కదా ముచ్చికలు, అవి తీసేసుకొని 4 భాగాలుగా చేసుకోవచ్చు, లేదంటే చిన్నగానే కట్ చేసుకోవచ్చు. టమాటా ముక్కలను కూడా ఇలాగా సన్నగా కోసుకున్నాం కదా, వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. ఇది వేడవ్వాలండి. వేడైపోయింది కదా, నేను ఒక పెద్ద స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. కొంచెం చిట్పట్లాడిద్దామండి. తర్వాత మనము ఆవాలు వేసుకుందాము. మెంతులు వేడొచ్చాయండి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకుందాము. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదండి, మాడిపోతే రుచి అనేది మారిపోతుంది అన్నమాట. ఇవి ఏవైనా సరేను మాడనివ్వకూడదు. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి.
మెంతులు ఆవాలు వేగిపోయాయండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి బాగా పూర్తిగా చల్లారాలి. తర్వాత మనం పౌడర్ పెట్టుకుందాము. బాగా చల్లారాలండి, వేడి మీద పట్టకూడదు. ఇప్పుడు అదే గిన్నెలో మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాము. ఒక 2 నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి మిగతా దాంట్లో సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. టమాటాలు గుజ్జు అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందామండి. పూర్తిగా చల్లారిపోయాక ముందుగా మనం ఇది పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మనం మెంతులు ఆవాలు పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామని ఇది కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మిక్సీలో మనం కట్ చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి పండు మిరపకాయలు, ఇవి మనం పట్టేసుకున్నాం. కొద్దిగా వేసుకొని పట్టేసుకుందామండి. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. కేజీకి 1/2 కేజీ ఉప్పు అనమాట. మనం కేజీ మిరపకాయలు తీసుకున్నాం కదా, ఆ కేజీ మిరపకాయలకి 1/2 కేజీ ఉప్పు కొద్దిగా వేసుకొని పట్టుకోవాలి. టమాటాలు ఎలా ఉన్నాయో చూసేద్దామండి. ఇవి చక్కగా ఉడుకుతున్నాయి కదా. ఇవి ఇప్పుడు హైలో నుంచి మనం మీడియం ఫ్లేమ్లకు మార్చుకుందాం. ఎందుకంటే మాడిపోయింది కదా, మాడకూడదు, గుజ్జులాగా రావాలన్నమాట. మూత పెట్టేసుకుంటామండి. నేను 200 గ్రామ్స్ చింతపండు అయితే వేస్తున్నానండి. మీరు మిరపకాయల కారం ఎక్కువగా ఉన్నట్లయితే 200 గ్రామ్స్ తీసుకోండి. కారం ఎక్కువగా ఉంటే 200 గ్రామ్స్ మాత్రం తీసుకోవాలి. మిరపకాయలు ఘాటు కొంచెం తగ్గిందంటే 150 గ్రామ్స్ సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మన టమాటాలు వేసుకుందామండి. ఉడికే టమాటాలు శుభ్రంగా చిక్కు తీసుకొని గింజలు లేకోకుండా చూసుకొని వేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలండి చింతపండుకి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని చేద్దాం. ఇలాగ పట్టుకోవాలండి. తీసి పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలు వేసేసుకుందాం. ఇందులోనే 4 పాయలు అనమాట, పెద్దవి ఉంటాయి కదా, అవి 4 ఇందులో వేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. మిగిలిన ఉప్పు ఉంది కదా, ఇందులో వేసేసుకుంటున్నాను. చూసేద్దామండి ఒకసారి. టమాటాలు కూడా ఉడికిపోయినాయి చక్కగా. ఇంకా ఇదంతా దగ్గరికి రావాలి, చాలా ఉడికిపోవాలన్నమాట. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన ప్రకారం కొలతలతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పక్కా కొలతలండి. ఇదంతా అయిపోయాక లాస్ట్లో కూడా మీకు నేను కొలతలు చెప్తాను, చక్కగా రాసుకోండి మీరు. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. అంతా కలుపుకుందామండి. చాలా దగ్గరకు ఉడికింది కదా, ఇది మనకి ఇంత మాత్రం మనకి చాలు. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాలి. రెండోసారి పట్టుకుంది కూడా చాలా మెత్తగా అయిపోయింది కదా, ఇది కూడా అందులో వేసేసుకుందాము. నేను చెప్పిన ప్రకారంగా చేసుకోనండి మీరు, చాలా బాగా వస్తుంది పచ్చడి. ఇందులో వేసుకున్నాక దీన్ని కూడా పక్క పెట్టేసుకుందాము. టమాటాలు కూడా చల్లారిపోయినాయండి. ఇది కూడా మిక్సీ పట్టుకుందాం, పేస్ట్ ఇలాగా మెత్తగా కొద్దిగా వేసుకుంటూ పట్టుకోవాలి. టమాటాను చింతపండు కలిపి పట్టుకున్న గుజ్జు అండి ఇది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పండు మిరపకాయల పేస్ట్ ఉంది కదా, అందులో కలుపుకుందాము. ఈ పేస్ట్లో కలిపేసుకుందాం అంతా. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసుకుందాం కదా, మెంతిపిండి ఆవపిండి ఇందులో వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మూమెంట్లోనే మీకు ఉప్పు అనేది సరిపోయిందో లేదో అనేది చూసుకోవాలండి.
నా లెక్క ప్రకారం అయితే ఉప్పు చక్కగా సరిపోద్ది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం చూసుకొని వేసుకోండి. నేను ఈ పల్లి నూనె పోసుకుంటున్నానండి. ఆయిల్ కాగింది కదండి, ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. పోపుకి పోపు వేసుకునేటప్పుడు మనకి పప్పులు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట పచ్చడి. ఓకేనా? నేను ఇప్పుడు వేసుకున్నానండి. ఏమేమి వేసుకున్నానంటే 2 స్పూన్లు మినప గుండ్లు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ఇవి మాత్రం వేసుకున్నాను. ఓకేనా? హైలో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడనివ్వద్దు. ఓకేనా? ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఒక 10-12 వేసుకున్నాను. ఇప్పుడు మనము పచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. మెత్తగైతే దంచలేదు కదా, ఇలాగ క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి పచ్చడి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు వేసుకుందామండి. వేస్తే అదిరిపోయింది, గుమగుమలాడే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఎంత గుమగుమలాడిపోతుందో. నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే పచ్చడి మాత్రం అమృతంలాగే ఉంటుంది. కానీ తడి చేతులు కానీ తడి స్పూన్ కానీ పెట్టినట్టయితే పచ్చళ్ళు పాడవుతాయండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాము. ఇది ఆయిల్ అనేది పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారాక అప్పుడు మనం పచ్చట్లో వేసి కలుపుకుందాము. ఆయిల్ పూర్తిగా చల్లారిపోయింది కదండి, ఇప్పుడు అందులో కలిపేసుకుందాము. చక్కగా కలుపుకోవాలండి. వేసుకొని ఎంతో రుచి, చాలా రుచి ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో. ఆయిల్ అంతా వేసుకున్నానండి ఇందులో. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఏదైనానండి మనం పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఏదైనా సమానంగా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ పచ్చడి మునిగేటట్టు నూనె ఉండాలన్నమాట. లేదంటే తడి పొడిగా ఉంటే అది కనీసం ఒక వారం రోజులు కూడా ఉండదు. చూసినట్టుగా మనం ఎప్పుడైనా మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, అవి ఎలా ఉంటాయి, అలాగ ఉంటాయి అన్నమాట. ఇది అలా కాదు కదా, ఇది నిల్వ పచ్చడి అన్నమాట. అందుకే మనం ఈ పచ్చడే కాదండి, ఏ పచ్చడి పెట్టుకున్నా కూడాను మనము ఆయిల్ అనేది పచ్చడికి నిండుగా ఉండాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది, రుచి ఉంటుంది. అది కాకుండా అన్నీ సమానంగా ఉండాలి. ఉప్పు, కారాలు, పులుపు అన్నీ సమానంగా ఉంటే అప్పుడు కూడా ఇది చెడిపోదన్నమాట. తడి స్పూన్లు కానీ తడి చేతులు కానీ పెట్టకూడదు. అంతా కలిసింది కదా. నేనైతే పల్లి నూనె పోసానండి. మీకు నచ్చితే పప్పుల నూనె అయినా పల్లి నూనె పోసుకోవచ్చు, లేదంటే ఫ్రీడమ్ ఆయిల్ అయినా పోసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. కానీ ఈ మన పల్లి నూనె అయినా పప్పు నూనె అయితే పచ్చళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక గాజు సీసా చూసుకొని అందులో పెట్టుకుందామండి, లేదంటే మామూలుగా జాడీలైనా పెట్టుకోవచ్చు. చాలా రోజులు నిల్వ ఉంటుందండి, ఇది మాత్రం పాడవదు. ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనము అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మీకు పచ్చడి కొలతలు చెప్తున్నాను కదండి. ఏంటంటే అండి, కేజీ పండుమిరపకాయలకి కేజీ టమాటా, కరెక్ట్ కొలత అయితే 1/4 కేజీ చింతపండు పడుతుందండి. ఎందుకంటే కొంచెం పులుపు తగ్గించి తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం 200 గ్రామ్స్ వేసుకోండి సరిపోతుంది. లేదంటే ఈ కారాన్ని బట్టి
చింతపండు వేసుకోవాల్సి వస్తుంది. కారం కొంచెం ఎక్కువగా ఉంటే 1/4 కేజీ సరిపోతుంది. 200 గ్రామ్స్ లేదంటే 250 గ్రామ్స్ సరిపోతుంది. కారం తక్కువగా ఉంటే 150 గ్రామ్స్ చింతపండు సరిపోతుందండి. ఆవాలు 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను, ఉప్పు కరెక్ట్గా మీకు చూపించాను కదా డబ్బా, అది కరెక్ట్గా పడుతుందండి. పావుసేరు అనమాట, అంటే 1/4 కేజీ ఉప్పు. వెల్లుల్లి రెబ్బలు పెద్ద పాయలు 4 లేదా 5 తీసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్. అంతేనండి. ఇక చాలా టేస్ట్గా ఇలాగా మీరు పక్కగా పెట్టుకున్నట్టయితే సూపర్గా వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మొదటిసారిగా నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.